ఇవన్నీ చూస్తే ఇవాళ మీకు అనుకూలున్న పత్రికల్లో ఈ యొక్క కల్లోలం ఏముందో చూడండి. ఇవాళ ఈ పత్రికలను ఎవరియో చూడండి. ఈ పత్రికల్లో కూడా మొత్తం కూడా ఏమొచ్చిందో మీరు చూడండి. అన్ని జిల్లాలలో కూడా ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇగో ఇది ఈనాడు పత్రికలో వచ్చింది, ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది, మరొకటి జ్యోతి పత్రికలో వచ్చింది. అంటే అన్ని పత్రికలు కూడా ఇవాళ మొత్తం కూడా ఎంత నష్టం జరిగిందని చెప్పేసి కూడా వస్తున్నది. ఇవాళ మీరు నమస్తే తెలంగాణలో ఇవాళ రైతుల గురించి వచ్చిన మొత్తం కూడా ఇచ్చిండ్రు. మేము అడిగేది ఒకటే, జనగామ జిల్లా నర్మెటలో ఒక గ్రామంలో దరిదాపుగా 80 మేకలు ఒకటేసారి నిన్న కొట్టుకొని పోయినాయి. పశువులు కొట్టుకోపోయి చనిపోయినాయి. ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినాయి. అదేవిధంగా ఆ పంట కూడా ఏదైతే కోతకున్నదో అది మొత్తం కూడా ఒరిగిపోయింది. ఇంత నష్టం జరిగితే ఇలా వీళ్ళందరూ ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి దీని మీద మాట్లాడడానికి కానీ, సలహా ఇవ్వడానికి కానీ, రివ్యూ చేయడానికి కానీ, సమీక్ష చేయడానికి కానీ సమయం లేదు. సినిమా వాళ్ళతో చిందులు వేస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు, ముంబైకి పోతున్నారు, దానికి టైం ఉన్నది. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు టైం ఉన్నది, సినిమా వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉన్నది. వాళ్ళకన్నీ రైతులకు ఇస్తారన్న కోరికలు నెరవేర్చకుండా 10 ఏళ్ల నుంచి పట్టించుకొని సినీ కార్మికుల గురించి అలా పట్టించుకుంటారని చెప్పేసి పొంకనాలు పోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అసలు ఈ యొక్క తుఫాన్ వచ్చింది, ఇన్ని జిల్లాల్లో నష్టం జరిగింది, ఇలా వరంగల్ పట్టణం కానీ, హన్మకొండ పట్టణం కానీ, కాజీపేట పట్టణం కానీ, జనగామ పట్టణం కానీ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది అనే పట్టింపు కానీ, సోయి కానీ ముఖ్యమంత్రికి లేదు. ఇక మా జిల్లా మంత్రులైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు రౌడీలను వేసుకొని ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్లో మొత్తం ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు, తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. 6 జిల్లాలున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక నష్టం జరిగితే ఇలా కాలువలు కానీ, చెరువులు దిగి మొత్తం కూడా ఇవాళ హన్మకొండ పట్టణంలో 125 కాలనీస్ మొత్తం మునిగిపోతే అక్కడున్న ఏ మంత్రి ఇంతవరకు పోలే, ఏ ప్రత్యేక అధికారి ఇంతవరకు రాలే, ఇన్ఛార్జ్ మంత్రులు రాలే. కాబట్టి మంత్రుల పరిస్థితి, మంత్రుల పరిస్థితి, వరంగల్ జిల్లా మంత్రుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇక ఇన్ఛార్జ్ మంత్రి, మాకున్న ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవన్నీ వదిలిపెట్టి తన యొక్క జన్మదిన సంబరాలలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికమైన ఈ యొక్క ఖజానా నుంచి పైసలు ఎవరు తీసుకున్నారంటే మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నతనే. మొత్తం కూడా ఆ జిల్లాలో ఉండే అన్ని కాంట్రాక్ట్లు కూడా చివరికి సమ్మక్క సారక్క దగ్గర ఉన్న కాంట్రాక్ట్ కూడా వదిలిపెట్టకపోతే ఆ మంత్రులే వాళ్ళు ఫిర్యాదులు చేసుకుంటూ రోడ్ల మీదకి వస్తూ గన్నులతో బెదిరిస్తూ మొత్తం మీద వాళ్ళ వివాదాలన్నీ కూడా వాళ్ళు పంచుకోవడానికే తప్ప ఇలా రైతులు నష్టపోయినరు, పంట నష్టం జరిగింది, వాళ్ళకేమన్నా ఇప్పిద్దామని చెప్పేసి సోయి ఏ ఇన్ఛార్జ్ మంత్రి కానీ మంత్రులకు కానీ లేదు. 14 మంది మంత్రులు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడే మొత్తం కూడా జూబ్లీ హిల్స్లోనే గల్లీ ఓడి వంచుకొని ఇతరులను బెదిరించే దాంట్లో మొత్తం కూడా అందులోనే నిమగ్నమై ఉన్నారు. నిన్న నేను పేపర్లో చూసిన ఇలా పొద్దున్నే ఒక మంత్రి పోయి ఇంకో మంత్రిని అడుగుతూ ఉన్నాడు, నువ్వేమన్నా ఇట్లా పంట నష్టం జరిగింది ఏమన్నా ఇప్పిస్తావా అని చెప్పి. ఈ మంత్రికి సంబంధం లేదు, ఆ మంత్రికి సంబంధం లేదు. ఏదైతే రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దాని గురించి మాట్లాడారు, నష్టపోయిన ఇన్ఛార్జ్ జిల్లాల యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు దాని గురించి మాట్లాడారు, ఆ జిల్లా మంత్రులు మాట్లాడారు. కానీ సంబంధం లేని ఒక మంత్రి ఇంకో మంత్రితో అడుగుతూ ఉన్నాడు. నేను కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా ఈ మంత్రుల పద్ధతి ఉన్నది. మంత్రులు దోచుకోవడంలో, పంచుకోవడంలో, వివాదాల్లో మునిగిపోయినది తప్ప లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే వ్యవసాయ శాఖ మంత్రి అవపడడు, రెవెన్యూ మంత్రి అవపడడు, ఇన్ఛార్జ్ మంత్రి అవపడడు, జిల్లా మంత్రులు అవపడరు, ముఖ్యమంత్రి అవపడరు. అంటే ఇంత కష్టంలో ప్రజలుంటే కూడా, రైతులుంటే కూడా గత సంవత్సరం ఇవ్వాల్సిన పంట నష్టం కూడా ఇవ్వకుండా ఇప్పుడున్న పంట నష్టానికి కూడా ఎవరు లేరు. మేము ప్రత్యేక అధికారులు వేసినామని ఇంతకుముందు ఎప్పుడో పేపర్లో చూసినా, ఒక్క ప్రత్యేక అధికారి కూడా లేడు, ఒక్కడు కూడా రాలే. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ నిన్న జరుగుతున్న నష్టం చూడటానికి కానీ, పరిశీలించడానికి కానీ, కనీసం అంచనా ఇవ్వడానికి కానీ ఇప్పటిదాకా మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు రాలే.
పాపం కలెక్టర్ ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఉత్సవ విగ్రహాలు, వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మా జనగామలో గానుగపాడు దగ్గర 2 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా 10 సార్లు కొట్టుకుపోయింది ఒక బ్రిడ్జు. జనగామ నుంచి హుస్నాబాద్ పోతుంది. జనగామ ప్రజలే కాకుండా మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు అనేక మంది కూడా హుస్నాబాద్ కూడా దగ్గర దారి నర్మట తరుగు